హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ విత్ తెలుగు. మార్చ్ 19th ఉగాది కానుకగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ ఫీస్ట్ ఇవ్వబోతున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మార్చ్ 19th గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. అండ్ మార్చ్ 18th ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీమియర్స్ పడిపోతున్నాయి. అండ్ ఇవాళ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా అని చెప్పి ఒక సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. ఇది రామ్ మిరియాల పాడారు. రామ్ మిరియాల మనకి ఊరెళ్ళిపోతామా నుంచి బాగా సుపరిచితం. ఆయన అప్పటి నుంచి ఇప్పటిదాకా వరుసనే చాట్ బస్టర్స్ ఇస్తూనే ఉన్నారు. దాని తర్వాత జాతిరత్నాల్లో చిట్టి పాటతో కావచ్చు, అండ్ రీసెంట్లీ గిరగిర గింగిరా గిరే ఆ పాటతో కావచ్చు, ఆయన ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉన్నారన్నమాట రామ్ మిరియాల. సో ఆయన ఈ పాట పాడారు. వింటుండేనే ఇది ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ అని మనకు అనిపిస్తుంది. మన గబ్బర్ సింగ్ మూవీలో కెవ్వు కేక ఎంత పెద్ద హిట్ అయిందో, ఇది కూడా అంతే స్థాయిలో ఫుల్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత అంతే పెద్ద రీచ్ వస్తుందని చెప్పి మనకు అర్థమైపోతుంది. ఈ ప్రోమోలో ఓవరాల్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ని చాలా అద్భుతంగా చూపించారు. ఓజీ మూవీ కంటే ఈ మూవీలో లుక్స్ చాలా బాగున్నాయి. పర్సనల్లీ ఆ డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, అండ్ ఆన్ స్క్రీన్ ఎపీరియన్స్ కావచ్చు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని మెప్పించే విధంగానే హరీష్ శంకర్ డిజైన్ చేశారు. ఓవరాల్గా ఆ విషయంలో హరీష్ శంకర్ ముందే సక్సెస్ అయిపోయారు. సినిమా అవుట్పుట్ ఎలా వచ్చినా కానీ, బాగా వచ్చినా యావరేజ్గా వచ్చినా కానీ, ఈ విషయంలో పవన్ కళ్యాణ్ లుక్స్ని ప్రజెంట్ చేసే విషయంలో మాత్రం హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క ఫ్యాన్ని కూడా 100% సాటిస్ఫై చేశారని చెప్పుకోవాలి. అండ్ రెండో విషయం, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి U/A సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. మీరు గమనించినట్టయితే ఓజీ మూవీకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఏ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల ఓజీ మూవీకి చాలా వరకు ఫ్యామిలీ ఆడియన్స్ దూరం అయిపోయారు. ఓటీటీలో వచ్చాక చూశారు. అదొక రకంగా సినిమా కలెక్షన్స్పై కూడా ఇంపాక్ట్ చూపించింది ఓజీ మూవీకి ఏ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల. ఎందుకంటే ఆ సినిమాలో కొంచెం గ్యాంగ్స్టర్ డ్రామా కాబట్టి రక్తపాతం అది ఎక్కువ ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. కానీ ఉస్తాద్ భగత్ సింగ్కి U/A సర్టిఫికేట్ ఇచ్చారు. సో మనం ఒక మంచి ఫ్యామిలీ డ్రామా, హిలేరియస్ కామెడీ కూడా మనం ఈ సినిమాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకు తెలుసు హరీష్ శంకర్ మంచి రచయిత. ఆయన సినిమాల్లో ఒక రిప్టిక్లింగ్ కామెడీ కూడా ఉంటుంది. సో ఉస్తాద్ భగత్ సింగ్లో అటు యాక్షన్ డ్రామాతో పాటు ఎమోషన్స్ కామెడీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో సకుటుంబ సపరివార సమేతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఉగాదికి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి వెళ్ళవచ్చు అని చెప్పి టీం అయితే ధీమాగా చెప్తుంది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఉస్తాద్ భగత్ సింగ్తో పాటు పోటీగా బాలీవుడ్ నుంచి దురంధర్ 2 రాబోతుంది. దురంధర్ 2 పాన్ ఇండియా వైడ్ రిలీజ్, అన్ని భాషల్లో కూడా రిలీజ్ అవుతుంది. మనకు తెలుసు దురంధర్ 2 పై ఏ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో, పీక్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో చాలామంది క్రిటిక్స్ కావచ్చు, సోషల్ మీడియాలో నెటిజన్స్ కావచ్చు ఏమంటున్నారంటే, దురంధర్ 2 వచ్చిన తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్స్పై చాలా ప్రభావం పడుతుంది, తెలుగు స్టేట్స్లో చాలా ప్రభావం పడుతుందని చెప్పి కొన్ని రకాల కామెంట్స్ చేస్తారు. అయితే నా ఉద్దేశం ప్రకారం ఉస్తాద్ భగత్ సింగ్ పై దురంధర్ 2 ఇంపాక్ట్ ఏమాత్రం ఉండదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈజ్ కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్. ఎస్పెషల్లీ నైజాంలో పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే టాక్తో సంబంధం లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ హరిహర వీరమల సినిమా తీసుకుంటే అది ప్రీమియర్స్కే నెగిటివ్ టాక్ వచ్చింది, కానీ డే 1 నెంబర్స్ చాలా హ్యూజ్గా ఉన్నాయి, ఎస్పెషల్లీ నైజాంలో. సో తెలుగు స్టేట్స్లో పవన్ కళ్యాణ్ ఫ్లాప్ మూవీకి కూడా రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ వస్తాయి. సో ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి ఒక బిగ్గెస్ట్ ఆరా ఉన్న మూవీ, బిగ్గెస్ట్ మ్యాన్యా ఉన్న మూవీ రిలీజ్ అవుతుంటే ఆబ్వియస్లీ దురంధర్ 2 ఇంపాక్ట్ ఉంటుందని నాకైతే అనిపించలేదు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే, దురంధర్ 2కి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఉస్తాద్ భగత్ సింగ్ మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే U/A. సో చాలా వరకు ఫ్యామిలీ ఆడియన్స్ దురంధర్ 2 కంటే ఉస్తాద్ భగత్ సింగ్నే పండగ రోజు ప్రిఫర్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఎక్కువ ఫ్యామిలీ ఆడియన్స్ పుల్ ఉస్తాద్ భగత్ సింగే ఉంటుంది దురంధర్తో కంపేర్ చేస్తే. మనం దురంధర్ 2 ట్రైలర్ చూసినా కానీ ఎక్కువ హింసగా, చాలా వరకు బ్లడ్ షెడ్గా ఉంది. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ కానీ అవి చూస్తే దేఖ్లేంగే సాలా పాట చూసినా కానీ, దాని తర్వాత ఆర్ ఆఫ్ ఉస్తాద్ పాట చూసినా కానీ, అండ్ ఇప్పుడు ఈ ప్రోమో చూసినా కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేసే విధంగానే ఉంది. సో ఆబ్వియస్లీ పండగ రోజు ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా ఒక మంచి ఫ్యామిలీ డ్రామా చూడాలనుకుంటారు, కామెడీ మూవీ చూడాలనుకుంటారు. సో వాళ్ళందరికీ పర్ఫెక్ట్ పిక్ ఉస్తాద్ భగత్ సింగ్ దాన్ దురంధర్ 2. అయితే ఈ ఎత్తరా ఎత్తరా కాలర్ ఎత్తరా పాటకి ముందు ఆర్ ఆఫ్ ఉస్తాద్ అనే మరో పాట రిలీజ్ అయింది. ఆ పాట టీం ఎక్స్పెక్ట్ చేసినంత రీచ్ అయితే రాలేదు. చాలా వరకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అరే ఇది పవన్ కళ్యాణ్ రేంజ్ పాట కాదు, ఆర్ ఆఫ్ ఉస్తాద్ మేము అనుకున్నంత స్థాయిలో లేదు అని చెప్పి చాలా వరకు పెదవి వీర్చారు. దాంతో టీం వెంటనే అలర్ట్ అయ్యి వితిన్ 2 weeks ఆఫ్ టైం ఇలాంటి కాలర్ యాత్ర లాంటి పాటని మంచి మ్యాసివ్ నెంబర్ని దింపడం చాలా స్ట్రాటజికల్ మూవ్. ఆబ్వియస్లీ ఈ మూవ్ అనేది సినిమాకి చాలా ప్లస్ అవుతుంది. ఎస్పెషల్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి సినిమాకి ఇంకా 10 రోజులు మాత్రమే గ్యాప్ ఉన్న టైంలో, ఇలాంటి టైంలో కరెక్ట్ కంటెంట్, కరెక్ట్ ప్రమోషనల్ కంటెంట్ దింపితే ఉస్తాద్ భగత్ సింగ్కి చాలా 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 హెల్ప్ అవుతుంది. సో ఓవరాల్గా ఈ ప్రోమోపై ఇది నా అనాలిసిస్. ఫుల్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మరింత విశ్లేషణ చేద్దాం. మీకు ఎలా అనిపించింది ఈ ప్రోమో? కామెంట్ సెక్షన్లో పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.